హలో 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 అందరికీ నమస్కారం. ఎవరు బాబు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ? ఓ అధికారం విపక్షం అనేది లేకుండా వరద బాధితులను పరామర్శించడం చూసాం, తుఫాను బాధితులు అండగా ఉండటం చూసాం, లేదంటే ఏదైనా అనుకోని సంఘటన జరిగిన వ్యక్తులు చనిపోతే వారి పార్టీలకు అతీతంగా వచ్చి మేమున్నాం అని ధైర్యం చెప్పడం చూసాం. కానీ రౌడీలకు, రౌడీ షీటర్లకు, వారు చేసే అక్రమాలకు, అన్యాయాలకు అండగా నేనున్నానంటూ ఓ మానవతావాది తెనాలి వెళ్లి సపోర్ట్ చేశాడు. ఆయన ఎవడో కాదు, ఏ పాటికి మీకు తెలిసే ఉంటుంది, ఆయనే జగన్ రెడ్డి. ఈయనకి సలహాలు ఎవడిస్తా ఉన్నాడో గానీ ఇక ఒకదాని తర్వాత ఒకటి బ్లాండర్ మిస్టేక్లు చేసేస్తా ఉన్నాడు. సరే, తెనాలు వచ్చిన తర్వాత ఏం మాట్లాడతాడో వినకపోతే అట్ట రండి ఇందాం. ఇదిగో జగనో తగులుకో. తెనాలిలో అసలు ఏం జరిగింది, తెనాలి ఘటన ఎందుకింత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతుల్లోకి ఒకసారి అందరం కలిసికట్టుగా పోదాం. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారు రాకేష్ అనే పిల్లోడు, దోమా రాకేష్ అనే పిల్లాడు, ఇంకొక పిల్లోడు షేబ్రోలు జాన్ విక్టర్ అనే పిల్లోడు, ఇంకొక పిల్లోడు కరీముల్లా అని. దళితులు, మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు. అంటే అణగారిన వర్గాలు, అంటే సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలు. వెనకాల ఉన్న వెనకబడి వర్గాల ఏంది ఇది జగన్ రెడ్డి? మతుండే మాట్లాడుతూ ఉన్నావా? ఏ వర్గం అయినా, ఏ కులమైనా తప్పు చేస్తే తుప్పురే కొట్టడమే పోలీసులకు తెలిసిన విద్య. అందులో తప్పే ఉంది? ఓ పోలీస్ కానిస్టేబుల్ ని నడి రోడ్డు మీద వీళ్ళు కొట్టారు, అందుకే టిట్ ఫర్ టాట్ అన్నట్లు పోలీసులు బలం ఏంటో, పోలీసులు అంటే భయం దడా పుట్టేలా కొట్టారు. అందులో ఇసువంతైనా ఎవరికి తప్పుడు భావన అనేది రాలేదు. నీకెందుకు వచ్చిందో?